ఒక్కటే వచ్చి పడ్డది. మనకు లోటు ఏడొచ్చిందంటే ఇంట్లో ఉన్నటువంటి లాభము ఎట్లా లేదని తెలుస్తలేదు కదా, ఒక్కటే ఉన్నది. ఎట్లా అది ప్రయత్న పడితే అంతా వస్తుంది. నిన్న శ్వాసల కొరకు ఎంత కంట్రోల్ చేసుకోమని చెప్పిండు. మనం బట్టిగానే విడిచిపెడుతున్నాం శ్వాసలు. నిజంగానే ఆ సత్సంగంలో అటువంటి మాటలు వచ్చినాయి అంటే ఏ శ్వాసకు ఏమి చేస్తే ఆ శ్వాస నాకు నిజమైనటువంటి శాశ్వతమైన సొమ్ము దొరుకుతుంది. ఆ శ్వాసలు ఎన్ని కాపాడుకుంటే అన్నీ మనకు విలువైన వస్తువులు దొరుకుతాయి అని మనకు తెలియాలి. మహాత్ములు ఎంత బాగా చెప్తారండి శ్వాసల గురించి. మనకు తెలియదు. అన్నము తింటే ఆలస్యం అవుతుందని అంబలు చేసుకు తాగిండ్రు. మనం ఏం చేసుకు తింటున్నామో అది మనకి ఎరుకయ్యో చెప్పేది లేదు. రకరకాలు చేసుకుంటా భగవన్ నామం మర్చిపోయి అన్ని పనులు చేసుకుంటాను. అన్ని పనులలో ఏమి లాభం లేదండి. చెయ్యొద్దని ఎవరు చెప్తలేరు. నేను చెప్పిందే చెప్తున్నా. మీకు యాస్టత్తది కావచ్చు, కానీ కాకపోతే నాకు ఎంత టైం ఇస్తారు, ఏమన్నా టైం ఇస్తారా? అయిపోయింది. ఆదివారం అయితే మన సొమ్మేనా, మంది సొమ్ము అయితే కాదు, మన సొమ్ము. ఆదివారం అంతా మన సొమ్మే. ఇక కడమే అంటే నా కొసురుకున్న సొమ్ములు, కొసురుకున్న సొమ్ములు. పాయ్ 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 పాయ్. ఏడదాకా వాయ అంటే ఏడదాకా పోదు. మన దగ్గరనే ఉంది 7 కిలోలు. ఒక బాబుకు పాపము బ్రాహ్మలు చాలా పేదవాళ్ళు. ఆ బ్రాహ్మలు పేదవాళ్ళై కూడా ఎట్లా నా కొడుకు చదువు చెప్పియాలి, నా కొడుకు చదువు రాకుంటే బ్రాహ్మణ కులంలో పుట్టి పురోహితతనం చెయ్యరాదు, ఎట్లా నన్ను నా కొడుకు చదువు చెప్పించాలి అని అందరి ఇళ్ళల్లో దాసి పని చేసుకుంటా పిల్లగాన్ని మాస్టర్ గారి దగ్గరికి చదువుకు తోలిందట. ఎంతో 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 అక్షరాభ్యాసం వస్తుందట. కానీ చిన్న పల్లెటూరుకి వెళ్ళి సిటీకి పోయి చదువుకోవాలి. నట్ట నడుమ పెద్ద చెట్లు, ఆ చెట్లకి వెళ్ళి పోవాలి. అందరు తల్లిదండ్రి తీసుకుపోయి సాగదోలి వచ్చుడు. ఆ ఊరు దాకా మాస్టర్ గారింటి దాకా తోలొచ్చేది. కానీ ఈమెకు తోలుదామంటే ఇళ్ళల్లో పని చేస్తేనే పిల్లగాని చదవాలి. ఏం చెయ్యాలి, ఏం చెయ్యలేను కదా అని పిల్లగానే తోలుడు పెట్టేవారు. కల్లా కొన్ని రోజులు చూసి పిల్లగాడు ఏమన్నాడట, అమ్మ అమ్మ అందరికీ వాళ్ళ నాన్నలు వచ్చి తోలుతుండ్రు, మనకు నాన్న లేకపోయే, మరి నేను ఒకరిని పోతే నాకు భయం అవుతుండే, మనకు చుట్టాలు ఎవ్వరు లేరావే అన్నాడు. ఓ ఎందుకు లేడు, ఉన్నారు, గోపాలన్నయ్య అని చుట్టం ఉన్నాడు, ఆయన ఎక్కడికంటే అక్కడికి వస్తాడు. అంటే పిల్లల మనసు ఎట్లుంటుందండి, మన మనసు అంత సెట్ చేసుకున్నామండి. నిజంగానే సెట్ చేసుకున్నాం. కోరికల మీద పడి సచ్చి పుట్టి కోరికలతోనే మునుగుతున్నాం, తేలుతున్నాం. మనకేమో వస్తుంది అనుకుంటున్నాం. ఆ కోరికల చేత ఏది రాదు. ఉన్నది పోతుంది, ఉన్న మనసు పోతుంది, ఉన్న శ్వాసలు అయిపోతాయి. ఇక ఎప్పుడు శ్వాస దొరకాలంటే ఎవరన్నా ఇచ్చేటట్టున్నారా? ఒక అయినా కూడా చాలా మొండితనమట, ముసలితనం అయితే తప్పది కదా వచ్చిందట. అందులో ఒక కొడుకు బాగా భగవన్ నామం చేసే కొడుకున్నాడట. ఆ కొడుకు నారాయణ అని చివరి అంత్యకాలం నన్ను అంటాడో ఏమో అనుకొని పాపము ఒక్క శ్వాస ఇట్లా అంటాడు కదా, అయిపోయి నారాయణ అని అంటాడేమో అని 25,000 పెట్టి సూదిప్పించిండట కొడుకు. జర్ర ఉత్తముడు కాబట్టి కొడుకు ఒక్క నామమన్నా చివరి అంత్యకాలంలో ఒక్క శ్వాసనన్న నామం అంటాడేమో అని 25,000 పెట్టి సూదిప్పించి నారకోస పట్టుకున్నాడు. ఇట్లా నానా ఇదేంటి అంటే ఫీజు అన్నాడు. ఆయన వచ్చిండు. ఇక అవ్వ 25,000 పోయినాయి. ఆ పోయినాయి అంటే అవి ఎప్పుడైనా పోయేటే కానీ నారాయణ అండి అది దౌర్భాగ్యం గట్లుంటుంది. నారాయణ అనడానికి కూడా పోదు. మనం ఇంతమంది శివుల నామ సంకీర్తన యశించినమంటే ఎంత అమోఘమైనటువంటిదండి. నిజంగానే మనకు తెలియకుండా ఆ వాడకి ఎందుకు తోలకపోతా అంటే వాళ్ళు ఏమనుకుంటారు, వాళ్ళకి నువ్వు దేవుడు మనకేముంది, మనం పోయేదా వచ్చేదా అనుకుంటారా అని అవ్వాని దయ అని చెప్పేటందుకు పోయినమ్మన్నమాట. ఇంకో వాడ కూడా తిరగాలి, ఇంకోనాడు కూడా. మనం భేదం చేయద్దు. ఎవరు భేదం చేసినా భక్తులు భేదం చెయ్యరు. అందుకొరకేనే మీ దండం పెడతా అని చెప్తాడు. తనకి ఏం అవసరం అండి మనతో? నిజంగానే రేపు పొద్దుగా ఏమన్నా మనం సాయం చేస్తామా? మనకే సాయం చేసేటట్టున్నాడు. కానీ కాదు, ఎక్కడి నుంచి భగవాన్ నామం వాళ్ళకి అంటు పెట్టాలని వాడ వీధి మా గోవిందరాజు కూడా అట్లనే తిరగచ్చు. 1008 భక్తి సంఘాలు చేసి వచ్చిండు. ఇంత కాదు గంట కాదు, 1008 ఊళ్ళల్లో 12 జిల్లాలల్లో ఒక్క జాగల కాదు, ఒక్క లెక్క కాదు. కాళ్ళకు చెప్పులు లేకుండా చేతులు ఒక్క పై దూతి పట్టుకొనే పోకడ, ఇంకోటి ఏమి లేకుండా. అంత నిడాంబరం అంటే
పైసా మీద ఆశ లేకుండే, ఎవరో పెడితే తినాలని ఆశ లేకుండే. కానీ కొంచెం నియమం ఏంటి అంటే ఎవరు పెట్టినా యాన్నో పెట్టిన జాగాలో ఒకటేసారి ఒకటే జాగాలో తినేటువంటి నియమం ఉండే. బాగా అట్లా అటుగా ఏం పెడతారో తింటాం లేకుండే. ఈయన కూడా మహాత్ముడు కూడా ఎట్లనో పదేవ పడాలి అని ఉన్నది కాబట్టి, ఆ చిన్న పిల్లగాడు కాబట్టి ఆయనకి ఏం తెలియకున్నా నాన్న అమ్మ మనకి ఎవరు లేరు అంటే గోపాల అన్నయ్య ఉన్నాడంటే చిన్న మనసు కాబట్టి పిల్లలకు చాలా ఉత్తమమైనటువంటి మనసు ఉంటుంది కాబట్టి అయితే అడవిలో పోగానే గోపాల అన్నయ్య అని తెలిసింది. ఆయనతో వచ్చిండట, ఈయనకన్నా కొంత పెద్దగా ఉన్నాడట, వచ్చిండట. మళ్ళా మాస్టర్ గారి ఇంటి దాకా తోలేసుకుంటా పోతాడట. రోజు అట్లనే వస్తాడట. అమ్మ నువ్వు చెప్పినట్టు గోపాల అన్నయ్య నన్ను మాస్టర్ గారి ఇంటి దాకా తోలేసిపోతాండి అని చెప్పిండట. సంతోషపడ్డదట. తల్లికి ఎట్లుంటుందండి, పిల్లలు కొంచెం అంత వచ్చిరాని మాట మాట్లాడితేనే తల్లికి ఎంతో ఉప్పొంగిపోతుంది. ఆ తల్లిని రేపు పొద్దుగాల మన అదృష్టం సరిగా లేకపోతే విషమై కూర్చుంటుంది. ఆ తల్లిని కూడా విషమే అనుకుంటారు. ఇప్పుడు లోకం గట్ల వచ్చింది కాబట్టి ఇట్లా ఉండే వరకల్లా ఇంత ఆ మాస్టర్ గారి ఇంటికాడ ఒక్కనాడు తిథి వచ్చిందట. తిథి అంటే వాళ్ళకు సంవత్సరంకి ఒక్కసారి తిథి పెట్టుకుంటారు కాబట్టి ఆ తిథి వచ్చిందట. ఆ తిథి కొరకు అందరినీ సాహిత్యాలు తెమ్మని చెప్పిండట. అప్పుడు ఉండేనండి పప్పు వాలారాలు కూడా తెమ్మందరు. అమావాస్య పప్పు వాలారం కూడా తెమ్మందరు. ఏ దరిద్రమో నేను చదువుకోలేకపోయినా పోకపోలేదు. అప్పుడు జవాన్లు తీసుకుపోయినట్టు వాళ్ళ శేపరాసలు ఉందరు. ఇప్పుడు ఏ శేపరాస లేదు, వీళ్ళే ఇంట్లోనే తీసుకుపోయి తోలేసేస్తారు. ఇంత పాలక గట్టి పెట్టుడు, దాన్ని పట్టుకునుడు, ఆ కట్టె పలకలు, అదో గోస ఇదో గోస సప్పుడేక ఊకుంటే ఒక సిద్ధమని అయిపోతుంది. ఇప్పుడు ఈ దరిద్రం వచ్చింది. ఇప్పుడు నాకు ఏం దరిద్రం వచ్చిందంటే చదువు లేదు. చదువు ఎంత పెద్దది అనుకుంటారో మీరు. అశ్రద్ధ చేసి చదువుకోకుండా అక్షరాలు, సత్యమైనటువంటి అక్షరాలు ఉంటాయి చదువులా. అక్షరమే తల్లి, అక్షరమే తండ్రి, అక్షరమే మంచి లక్షణము అన్నారు. లక్షణం కావాలంటే చదువు రావాలి. చదువు వస్తేనే అన్ని విధాలా తెలుస్తుంది. చదువు వచ్చిన వాళ్ళు అందరు నేర్చుకుంటారంటే నేర్చుకుంటారు. వాళ్ళ పూర్వజన్మ పుణ్యం ఉన్నా ఇప్పుడు ఇటువంటి మహాత్ములు వచ్చి ఏదైనా చెప్పినప్పుడు కూడా పట్టుకునే అటువంటిది ఉంటుంది. చదువు వచ్చినాక చెడిపోదండి. నిజంగానే అది ఏమో దొరికేది కాదు, ఎవరినో ముట్టుకుంటే వచ్చేది కాదు. తన జ్ఞానము తనకు కావాలి కాబట్టి ఆ మాస్టర్ గారి ఇంటికాడ తిథి ఉన్నది కాబట్టి ఆ పిల్లగా అందరూ ఏదో సాహిత్యాలు తీసుకురమ్మంటే అందరూ పోయిండ్రట. పోతే ఈయన కూడా వచ్చి అమ్మ మాస్టర్ గారి ఇంట్లో తిథి ఉందట, నేనేమన్నా తీసుకుపోవాలంటే మన దగ్గర ఏముంది కొడుక, నేనే సేవ చేసుకుంటా, నేను చదివించాలని తోలుతున్నా కదా, మరి మీ గోపాల అన్నయ్యని అడుగు అంటే ఆయన గోపాల అన్నయ్య నాకు ఇట్లా మాస్టర్ గారి ఇంట్లో తిథి ఉందట, నేనేమన్నా తీసుకుపోవాలి, నాకు ఏమి ఇస్తావు అంటే పాలు ఇస్తాను ఇంతంత గురిగిలా పాలు పోసి ఇచ్చిండట. పాలు తెచ్చి ఇచ్చిండట. ఆ పాలు పట్టుకొని పోయిండట. సాహిత్యాలు పెద్దగా తెచ్చినది ఇంటి దిక్కు చూస్తారు. ఎవరు పెద్దగా తెస్తారో అటే పడుతుంది కన్ను. ఇంత గురిగిల పాలు పట్టుకొని పోతే ఆయనకి మనసున పడుతుందా మాస్టర్ గారికి? అన్నీ చదువుకుంటాడట. ఎన్నిసార్లునో దీనేత్వంగా. పిల్లల మనసు ఎట్లుంటుందండి, నాయి సార్ తీసుకుంటే బాగుంది. ప్రేమ ఎట్లుంటుంది అంటే నేను సార్కి మనకు కూడా ఒకప్పుడు ఉండే భక్తుని చేతికి గిన్నె మంచిలు ఇస్తే బాగుండు అనుకున్నా నేనే. మందేవులు గారు 40 ఏళ్ళ కింద నేను ఒక గిలాసుడు మంచిలు ఇస్తే బాగుండు అనుకున్నా. అటువంటిది నా కోరిక తీరింది అనుకో. ఏదో శేషకాడి చేసినా శాతనైన కాడి చేసినా కానీ నా కోరిక తీరింది. భక్తులకు గట్లుంటుంది కాబట్టి పిల్లల మనసు కూడా చాలా చిన్నది కాబట్టి మాస్టర్ గారి చేతికి వెయ్యాలి అనుకున్నాడు పిల్లగాడు. ఈ మాస్టర్ గారికి కోపం వచ్చింది. అందరు తెచ్చినాయి చదువుకోవన్నాయి, ఈ ముత్యమంతా పాలు పట్టుకొని సార్ 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 అంటాడు అని కోపానికి వచ్చి ఏం మాట్లాడుతున్నావురా అని మా ఒక గుమ్మస్తం తోలిండట. ఆ పాలు తీసుకొని అయినా నన్ను పరవశ అయిన దానికి పో అన్నాడట. ఇంత పెద్ద మాట అన్నాడండి. చిన్న మనసు కాబట్టి పిల్లగాడు ఏడ్చిండట. పారబోయి పోని మా గోపాలాన్ని ఇచ్చిన పాలు అని బాధపడ్డాడట. చిన్న వాళ్ళకు ఎటు ఉండదు కాబట్టి మనసు గదిరించి పెడితే ముఖం దింపుకుంటారు, లేకపోతే సంతోషపడితే వాళ్ళు కూడా సంతోషపడతారు. వాళ్ళకి మనసు ఎటుండదు కాబట్టి ఈ పాలు తీసుకుపోయి ఎన్నిట్లల్లో పోసినా అన్ని నిండుతున్నాయట. ఎప్పటోలే పాలు ఉంటున్నాయట పావుగా. అందరూ ఆశ్చర్యపోయి మళ్ళా మాస్టర్ గారి దగ్గరికి పోయి అయ్యా ఈ పిల్లగాని పాలు తీసుకుపోయాడు వారబోయిపో అని అన్నావు చూడు. ఆ పిల్లగాని పాలు ఎండ్ల పోసినా నిండుతున్నాయి, మళ్ళీ ఎప్పటి వల్ల గురిగిల పాలు ఉంటాయి.
మరి ఏంది అనే వరకు ఆయనకు ఆశ్చర్యపోతాడట. అది తొందరగా మాటలంటే ఈ రాత్రి మా ఆత్ముడు చెప్పింది, నువ్వు కోపానికి వస్తే 6 నెలలు చేసిన పుణ్యం పోతుందని ఉంది శాస్త్రం. ఆ కోపం దరిద్రం నెత్తయ్య అది అనుకోకుండానే వస్తుంది. పాపానికే కావచ్చు అనుకుంటా, కోపం వచ్చుడు కూడా పాపం కొరకే కావచ్చు. ఆయనకు కోపం వచ్చి పాలాడ వారబోయిపో అన్న ఆయనకు చాలా పశ్చాత్తాపడ్డాడు. నేను ఈ పిల్లగాన్ని అందరు తెచ్చిన సామాన్లు వదులుకుంటా పారబోయిపో అంటే డ్రమ్ములో పోసినా డ్రమ్ము నిండి ఎప్పటోలే పాలు ఉంటున్నాయి. ఇది ఆశ్చర్యమైనటువంటి విషయం ఉన్నదని పిల్లగాని దగ్గరికి వచ్చి రెట్టబట్టి, నాయన నువ్వు ఏడ తెచ్చినవి పాలు అంటే, ఓ మా గోపాలన్నే ఉన్నాడు. కపటం ఉండదు కాబట్టి పిల్లలకు, ఓ మా గోపాలన్నే ఉన్నాడు, నన్ను రోజు తోలుకొచ్చి మీ ఇంటి ముందర తోలిపోతాడు, ఈరోజు పాలు కావాలంటే తెచ్చిచ్చిండు, నేను తీసుకొచ్చినా అని అన్నాడు. మీ గోపాలన్నే నాకు చూపిస్తావా అయ్యా అని అన్నాడు. చూపిస్తా, ఎందుకు దా. ఇప్పుడు మన పిల్లలు ఏమంటారు అనుకుంటాను, ఎవరన్నా అప్పు తెచ్చుకుంటే అప్పులు వస్తే నేను లేనని చెప్పు అంటే ఆడికి రాగానే ఏమా మీ నాయన ఉన్నాడుగా లేడని చెప్పు. అయ్యా అప్పటం తెలియదు కదా, పిల్లల మనసు ఎట్లుంటుంది, ఏమాత్రం దాచిపెట్టే శక్తి ఉండదు వాళ్ళ దగ్గర. ఉన్నాడు కానీ లేడని చెప్పమన్నాడు అని అన్నట్టు ఈ పిల్లని చూపిస్తారా, అల్లుగా ఉన్నాడని దేవుడు అనుకుంటలేడు కదా, మాకు ఒక అన్నయ్య అనుకుంటాడు. ఆయనను చూపిస్తారా అమ్మని తోలుకొని వచ్చిండట. మాస్టర్ గారు తోలుకొని వచ్చినట్టు, మాస్టర్ గారు తోలుకొని వచ్చేటప్పుడు ఎంత సంతోషపడ్డాడు. ఎందుకు, నేను ఇరువాదాకా భయపట్టినోని నా ఎంబడతాను. ఎట్లుంటుందండి, మనం అందరం ఇప్పుడు వచ్చేటప్పుడు ఒక్కసారి అరే రామ అంటే ఎంత బాగుందని ఎవరన్నా లేరా అనండి, ఇలా ఉన్నారు, తప్పకుండా ఉన్నారు. మనమందరం కూడా అనొచ్చి అనరాక అందరం అనాలి, ఇంకో వేరే వాళ్ళని కాదు. మనం భగవన్నామంతోనే శాశ్వతం. మీ సంపాదన అంతా ఉండనండి, 1 గంటన్నర సేపే పెట్టుకోండి. ఎప్పటికీ ఇప్పుడే కాదు, మీరు మంచిగా వస్తానంటే అయితే దిగిపోకుండ్రి. బాగా మంది రావాలి. ఎందుకు రావాలి, దానితోనే సంపాదన అండి. ఇదంతా దానికి ఏది మన ఎంబడ రాదు, కానీ లేకుంటే బాగుండదు. అన్ని విధాలు ఉండాలి, చేసుకోవాలి కష్టం. కానీ భగవంతునికి ఒక నామం మాత్రం మన మనసులో ఉండాలి, నోట్లో ఉండాలి. ఒకరికి చెప్పాలి, ఒకరు చెప్తే వినాలి, ఏదో ప్రయత్నంగా ఉండాలి. పనులన్నీ చేసుకున్నా అబ్బో పని ఏముంది అంటే, నాలుకే నీ సొత్తు నా మమ్మీ సొత్తు కాదు, 2 తప్ప మనకి ఇంకోటి ఏం లేదు. అన్ని పనులు ఇంటికి పిల్లలకు పిల్లలు అందరికి పెట్టుకోండి. కానీ భార్యను సాధకుంటే పాపం సాతేపు నిండు. అయ్యో ఇట్లా నడుతుంది అంటే నిజం. మీరేమన్నా పుణ్యం చేస్తే వాళ్ళకి వస్తుంది, కానీ వాళ్ళు ఏం పుణ్యం చేసినా మీకు రాదు. ఆడవాళ్ళు ఏం పుణ్యం చేసినా మగవాళ్ళకు పోదు. మగవాళ్ళు పుణ్యం చేస్తే మాత్రం సగం వస్తుంది, కానీ సాధకుంటే పాపం, సాధ్తే మాత్రం పుణ్యమే లేదు. పుణ్యమే లేదని ఎవరో విడిచిపెట్టాము, అట్లా కాదు. కానీ గట్లున్నది, ఎవ్వల సొంతం వాళ్ళు భక్తే చేసుకోవాలి. ఈ మాస్టర్ గారిని తోడుకున్న పిల్లగాడు అడవిలోకి వచ్చిండట. ఏడైతే ఆయన నిడిచిపెడతాడు, వాడి దాకా వచ్చి గోపాలన్నయ్య మా మాస్టర్ గారు వచ్చిండు, నువ్వురా అని అన్నాడు. అంటే ఏమి ఆయన జవాబు ఇస్తారట. ఒకసారి 2 సార్లు అని 3వ సారి అన్నయ్య నేను అబద్ధం కానా, నువ్వు ఇప్పుడు నాకే పాలిస్తే నువ్వే రానవుతుంది, నేను అబద్ధం ఆడినట్టు కాదమ్మ మాస్టర్ గారితో అంటే, సరే మంచిది నాయన వస్తా, నీ చెయ్యి ఆయనను పట్టుకున్నాను, మళ్ళీ నీ చెయ్యి నేను పట్టుకుంటాను, గంతే, ఇక అంతకు తప్ప ఏం లేదు అంటే ఆ చెయ్యి ఒకరు చెయ్యి పట్టుకునే వరకు కరెంట్ షార్ట్ ఇచ్చినట్టు అయిందట మాస్టర్ గారికి. అక్షరాలు ఉండి చెప్పినా కానీ ఇంత పెద్ద మహాత్ముడి చేత ఇంత భగవంతుని దయవలన భగవంతుడే ఆయనను పట్టుకున్నాడు, ఆయనకు తప్ప ఇంకా నాకు ఏం లేదని పిల్లగారి కాళ్ళ మీద పడ్డాడట మాస్టర్ గారు. ఎందుకు పడ్డాడు, భగవంతుడు ఆయనకు దొరికింది కాబట్టి, ఆయన వలన నాకు కొంచెమన్నా వచ్చింది జ్ఞానం కాబట్టి. ఏ చదువులు చదివినా ఏ పెద్దోళ్ళమైనా భగవంతుని పట్టుకున్న వాళ్ళు చాలా ధన్యులు అనేటువంటి పాపం మాస్టర్ గారు కూడా చాలా సంతోషపడ్డాడట, తెలుసుకున్నాడట. మనమందరం కూడా మంచి భావంతో ఏమున్నా ఈ మహాత్ముడు చెప్పిపోయినందుకు మీరు భగవన్నామం పట్టుకోండి, 4 శాసలు మిగిలించుకోండి. నిన్న చెప్పిండు కాబట్టి శాసలు కూడా మిగిలించుకోండి. రాజా రామచంద్ర భగవానికి జై. కర్కోటకాయ, నల్లదమయంతి,
ఋతుపర్ణాయ అక్షహృదయం అశ్వహృదయం నమో నమః కర్కోటకాయ నలదమయంతి ఋతుపర్ణాయ అక్షహృదయం అశ్వహృదయం నమో నమః